సద్గురుభ్యో నమః. నమస్కారం. ఓం సుషుమ్న. నా పేరు డాక్టర్ శృతి కీర్తి అండి. నేను వృత్తిరీత్యా సైకాలజిస్ట్, అలాగే కూచిపూడి డాన్సర్. నేను సుషుమ్న క్రియా యోగా అనే ఒక ధ్యాన ప్రక్రియని 2014లో డిసెంబర్ 14న శిల్పకళా వేదికలో స్వీకరించాను. అసలు చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబంలో నేను పెరిగాను. మా నాన్నగారు విజయబాబు గారు సమాచార హక్కు చట్టం కమిషనర్గా వారు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వారు హైకోర్టులో అడ్వకేట్గా ఉన్నారు. అలాగే మా అమ్మగారు కూడా సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్లో వారు ఆ విధంగా రిటైర్ అయ్యారు. అలాగే మా తమ్ముడు కూడా జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలో హీరోగా చేశారు. అలాగే స్వామి అయ్యప్ప సినిమాలో తను ప్రధానమైన పాత్రను పోషించారు. అంటే ఒక సంప్రదాయబద్ధమైన కుటుంబం. అలాగే చిన్నతనం నుంచి కూడా ఒక మంచి ఎక్స్పోజర్తో మేము పెరిగాం. మా నాన్నగారు కూడా ఒక మారల్ వాల్యూస్ అనేవి మాలో ఇన్స్టిల్ చేశారు. నేను దాదాపుగా 3వ ఏటనే సంప్రదాయ నృత్యం నేర్చుకోవటం ఆరంభించాను. తొలుత ఒక డాన్స్ మాస్టర్ గారు మా ఇంటికి వచ్చి నాకు మా తమ్ముడికి కూచిపూడి డాన్స్ నేర్పించేవారు. అలాగా క్రమక్రమంగా నాకు డాన్స్ పట్ల ఆసక్తి అనేది కలిగింది. అలాగే ఇంట్లో పూజలు కానీ వ్రతాలు కానీ ఇవి రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళం. ముఖ్యంగా మా నాన్నగారు శ్రీచక్ర ఉపాసన అనునిత్యం చేసేవారు. కాబట్టి నవరాత్రి వచ్చిందంటే ఆ 9 రోజులు దేవి ఉపాసన అనేది ఖచ్చితంగా మా ఇంట్లో ఉండేది. సో చిన్నప్పటి నుంచే భగవంతుడు అంటే ఒక అతీత శక్తి ఏదో ఉంది, ఆ అతీత శక్తిని మనం తెలుసుకోగలగాలి. మా ఇంట్లో కూడా ఇవాళ మనం ఉన్నాము అంటే అది డెఫినెట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇలాంటివే చెప్పేవారు. కాకపోతే నాకు అర్థమయ్యేది కాదు. భగవంతుడిని ఎప్పుడైనా నాకు బాధ కలిగినప్పుడు పిలిస్తే ఎప్పుడూ ఆయన ప్రత్యక్షం అయ్యేవాడు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రమైన మిరాకిల్స్ అన్నీ జరుగుతూ ఉండేవన్నమాట. అప్పుడు నాకు ఒక విధమైన కన్ఫ్యూజన్ ఉండేది. అసలు ఏంటి హ్యూమన్ లైఫ్ ఏంటి అసలు? అంటే ఈ ఫిజికల్ లైఫే మనకి లైఫా? నిజంగానే అతీత శక్తి మనల్ని నడిపిస్తుందా? ఒకవేళ ఆ అతీత శక్తి నడిపిస్తూ ఉంటే గనక సమాజంలో ఇన్ని అనర్థాలు ఎందుకు సంభవిస్తున్నాయి? కొందరు ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొందరు పాపం అంటే భోజనానికి కూడా లేని పరిస్థితులు ఎందుకున్నాయి? ఈ అసమతుల్యతలు అనేవి సమాజంలో ఎందుకున్నాయి? లేదంటే ఒక పక్కన విపరీతమైన బాధ ఎందుకు అనుభవిస్తాం? లేకపోతే అమితమైన సంతోషం కొంతమందికి మాత్రమే ఎందుకు పరిమితం అవ్వాలి? ఇటువంటి ఎన్నో 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 ప్రశ్నలు నా మనసులో మెదిలేవండి. కానీ ఎవరినైనా అడిగితే ఎందుకు ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు నువ్వు? ఇటువంటి చిన్నపిల్లలు మాట్లాడాల్సిన మాటలు కాదు, ఇవన్నీ ఆలోచించే సమయం నీకు లేదు, ముందు నువ్వు చదువుకో అని పక్కకి నెట్టిపారేసేవారు. కాకపోతే ఆదిశంకరాచార్యుల వారి ఫిలాసఫీ, అలాగే కొంతమంది మహామహుల చరిత్రలు అంటే వివేకానంద గారి గురించి కానీ రామకృష్ణ పరమహంస గారి గురించి కానీ ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఒక విధమైనటువంటి ఆసక్తి అనేది కలిగేదండి. ఈ పరంపరలో నేను సైకాలజీలో ఎంఎస్సి పూర్తి చేసి ఆ తర్వాత నేను యుక్రెయిన్లో పట్టా తీసుకున్నాను, పిహెచ్డి పట్టా. ఈ క్రమంలో నేను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేసేదాన్నండి. ఆ సమయంలో నిరంతరం ఎంతోమంది పేషెంట్స్ వచ్చేవారు. అది కూడా మానసికమైన సమస్యలతో వస్తూ ఉండేవారనమాట. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల, అంటే ఒక చిన్న స్ట్రెస్ వల్ల, అంటే ఇంట్లో అత్తగారు పెట్టేటువంటి టార్చర్ కారణంగా సూసైడ్ చేసుకోవాలి అని అనుకోవటం, లేదు ఎగ్జామ్లో నేను పాస్ అవ్వట్లేదు కాబట్టి నాకు అంతటి కెపాసిటీ అంటే రీటైనింగ్ కెపాసిటీ లేదు కాబట్టి ఐ హ్యావ్ టు ఎండ్ మై లైఫ్ అని ఇటువంటి ఆలోచనలన్నీ చేస్తున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే జీవితంలో ఒక చిన్న సమస్య కారణంగా సూసైడ్ చేసుకోవాలి అన్న తలంపుతో ఉన్న వాళ్ళు ఎంతోమంది రావటం నా దగ్గరికి, అలాగే చాలా స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వటం. ఇటువంటివన్నీ చూసినప్పుడు కేవలం కౌన్సిలింగ్ ద్వారానే వీళ్ళకి రోగాలు అనేవి నయమవుతాయా, లేకపోతే మానసిక అనిశ్చితి నుంచి వీళ్ళు బయటపడి ఈ కౌన్సిలింగ్ వల్లనే వీళ్ళకి అన్నీ తగ్గుతాయా అనే క్వశ్చనింగ్ నాకు ఉండేది. అలాగే ఇటువంటి పీపుల్తో ఎక్కువసేపు నేను కూర్చున్నప్పుడు వాళ్ళ స్ట్రెస్ నేను కూడా కొంచెం తీసుకుని వెళ్ళేదాన్నండి ఇంటికి. ఒక్కొక్కసారి నేను కూడా కొంచెం అసహనంగా అయిపోవడం, లేకపోతే నేను కూడా ఎగ్జాషన్ని కానీ ఫ్యాటిగ్ని కానీ అనుభవించటం, కొంచెం డిస్టర్బెన్స్ నాకు కలగటం అనేది జరిగేది. అలాగే నాకు ఒక రోజు ఒక అబ్బాయి 7వ తరగతి ఎగ్జామినేషన్లో ఎలాగా నేను రేపొద్దున్న నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే నా తల్లిదండ్రులు నేను ఎలా చూసుకోవాలి అని ఒక విపరీతమైన స్ట్రెస్తో
వచ్చినటువంటి సందర్భం అనమాట. అతను నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. అతను అడిగిన ప్రశ్నలన్నీ నాలో కూడా ఒక ఇంట్రాస్పెక్షన్ని క్రియేట్ చేశాయి. అంటే హీ ఆస్క్డ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ లైఫ్, వాట్ టుమారో, నాకు ఎలా ఉంటుంది కాన్ఫిడెన్స్, రేపొద్దున నేను ఒక ఆర్థికంగా స్థిరపడతానని, ఇటువంటివన్నీ అడిగాడు అనమాట. నాలో కూడా ఆ క్వశ్చనింగ్ అనేది మొదలైందనమాట. నేనేదో పేషెంట్కి కౌన్సిలింగ్ చేద్దామని వెళ్ళిన సందర్భంలో నాలో కూడా అతను ఒక ఇంట్రాస్పెక్షన్ని క్రియేట్ చేశాడు. సో నేను అతనికి స్థిరమైన సొల్యూషన్ ఇవ్వలేకపోతే నేను అతన్ని కౌన్సిల్ చేయటం అనేది వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్ నాలో డెవలప్ అయింది. ఆ టైంలో ఒక స్పిరిచువల్ ఇన్క్లినేషన్, ఏదో తెలుసుకోవాలి అనే ఒక ఇన్క్లినేషన్ కూడా డెవలప్ అయిందండి. సైమిల్టేనియస్లీ నాకు కూడా ఎలా ఉండేదంటే, ఒక పక్కన వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండేది. ఇంకొక పక్కన డాన్స్ ద్వారా నేను కొంచెం కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యేదాన్ని డాన్స్ చేసినంతసేపు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్ట్రెస్ అనేది తిరిగి వచ్చేదన్నమాట. లైఫ్ పట్ల ఒక ఇన్సెక్యూరిటీ కానివ్వండి, ఎమోషనల్గా ఒక ట్రామా కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా నేను కూడా పర్సనల్ లెవెల్లో ఫేస్ చేస్తూ వచ్చానన్నమాట. ఆ టైంలో ఒకరోజు మా ఇంటి పక్కనే నేబర్ అనమాట, విజయలక్ష్మి గారు అని చెప్పి ఉన్నారు. వారు నాకు ఒక మాతృమూర్తిలాగా మంచి సలహాలు ఇవ్వటం అది చేసేవారనమాట. ఒకరోజు వారు నన్ను పిలిచారు. ఇలాగా మాతాజీ గారు, చాలా పెద్ద మాతాజీ గారు, ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిని పొందినటువంటి వారు హైదరాబాద్ వస్తున్నారు. ఒక పెద్ద కార్యక్రమం శిల్పకళా వేదికలో ఆర్గనైజ్ చేస్తున్నాము. నువ్వు ఎలా కార్యక్రమాలకి వ్యాఖ్యానం చేస్తూ ఉంటావు కదమ్మా, కాస్త నువ్వు వారి గురించి ఒక 4 వాక్యాలు రాసిపెట్టు, వారికి ఆహ్వానం తెలియజేయడానికి ఆ వాక్యాలు మేము చదువుతామని చెప్పారు. సరే ఆంటీ అని చెప్పి నేను ఆవిడ ఏదో నోట్బుక్ ఇస్తే అందులో ఒక 4 వాక్యాలు రాశాను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ గడిచింది. ఆ రోజు సండే అండి. సండే రోజు ఆంటీ మార్నింగ్ ఫోన్ చేసి, అమ్మ ఇలాగ నువ్వు అమ్మగారు ఆహ్వానానికి రాసావు కదా, ఒక ఫ్రీ మెడిటేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు, అమ్మగారు వస్తారు ఈ కార్యక్రమానికి, నీకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానం నేను పలుకుతున్నాను ఆర్గనైజేషన్ తరఫున, తప్పకుండా రా, నువ్వు దీక్ష తీసుకో అని చెప్పారు. సరే అని చాలా ఎక్సైటెడ్గా, ఎందుకంటే మహావతార్ బాబాజీ గారు మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. బాబా సినిమాలో వారిని గురించి చాలామంది చూసే ఉంటాం. అంటే ఒక దివ్యమైన కాంతులీనుతూ మర్రి వృక్షం నీడలో ఆసీనులై ఉంటారు మహావతార్ బాబాజీ వారు. అలాగే రజనీకాంత్ గారికి నిరంతరం ఆ సినిమాలో గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ తేజస్సుతో ఉంటారు ఆయన ముఖం ఎలా ఉంటుంది ఏమిటో అసలు ఎప్పుడు నేను గమనించింది లేదు. ఎందుకంటే ఆ చలనచిత్రంలో ఒక కంప్లీట్ లైట్ రూపంలో చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఆ పర్టికులర్ పోస్టర్, అంటే మాతాజీ గారి కార్యక్రమంలో వారి పోస్టర్ని చూసి, ఓ ఇలా ఉంటారనమాట, వీరి వర్చస్సు ఇలా ఉంటుందన్నమాట అని చూసి అనుకున్నాను. తర్వాత ఆంటీ చెప్పినట్లుగానే నేను ఆ కార్యక్రమానికి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు లోపలికి వెళితే అంటే పెద్ద పెద్ద కటౌట్స్ ఉన్నాయి, మహావతార్ బాబాజీ గారివి, భోగనాథ మహర్షుల వారివి, అలాగే శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారివి. జీవితంలో నేను అనుభవించలేనటువంటి పరిపూర్ణమైన ప్రశాంతత, అది నేను మాటల్లో చెప్పలేనండి, ఒక ఆనందమైన స్థితి నేను ఆ లోపలికి ఎంటర్ అవ్వటంతోనే నేను పొందగలిగానండి. తర్వాత కూర్చున్నాము చాలాసేపు, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ అక్కడ వాళ్ళు ట్యూనింగ్ అంతా పెట్టారు. తర్వాత కాసేపటికి అమ్మగారికి ఆహ్వానం పలికారు. అమ్మగారు నడుస్తూ వచ్చారు. వీరే నా గురువా అని మనసులో నేను అనుకున్నాను అనమాట. అమ్మగారు ఆసీనులై ప్రవచనం చెప్పిన తర్వాత వారి ఎక్స్పీరియన్స్ గురించి వివరించారు. అంటే ధ్యాన మార్గంలోకి అమ్మగారు ఎలా వచ్చారు ఆ వివరాలన్నీ కూడా చెప్పారు. అమ్మగారు కూడా చిన్నతనం నుంచి సామాన్య మనిషిగానే వారు ఉన్నారండి. అంటే చిన్నతనంలో వారిలో ఇంతటి ప్రత్యేకత ఉంది, వీరు ఒక సిద్ధురాలు అవ్వబోతున్నారు, లేకపోతే ఆధ్యాత్మికంగా ఇంతమందికి ఇన్ని లక్షల సంఖ్యలో ఇంతమందికి ఒక గురువు అవ్వబోతున్నారు అనేది ఎవరు కూడా ఆ రోజున గ్రహించలేదు. అంటే అవతార పురుషులు అనేవారు సామాన్య మానవుల్లాగే అందరి మధ్యలోనే నార్మల్ పీపుల్గానే వాళ్ళు ఉంటారండి. కానీ వాళ్ళ మహిమ, అంటే మనం వెన్ వీ బికమ్ సెన్సిటివ్, వెన్ వీ యాక్సెప్ట్ దెమ్ యాజ్ గురూస్, వాళ్ళ మహిమ ఏంటనేది మనకి అర్థమవుతుంది. అలాగా అమ్మగారు చిన్నతనంలో ఎక్కువగా మాట్లాడేవారు కాదు, చాలా మౌన సంభాషణలు చేసేవారు. ప్రకృతి అంటే చిన్నతనం నుంచి అమ్మగారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారికి చాలా ఇష్టం అట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా అంటే చాలా ఒక మంచి
మితభాషి వారు కూడా ఒక సత్సంప్రదాయ వాతావరణంలో పెరిగారు. పూజ్య గురువులు శ్రీ 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 ఆత్మానందమయ్య అమ్మగారు. ఈ టైంలో ఏంటంటే అమ్మగారు కేచరి ముద్రలో ఉండేవారటండి చిన్ననాట. కేచరి ముద్ర అంటే యోగంలో ఒక ప్రత్యేకమైన ముద్ర అనమాట. అంటే నాలుక మడతపడి లోపలికి ఉంటుంది. అమ్మగారు మితంగా మాట్లాడడానికి కూడా అదే కారణం. ఎక్కువగా మాట్లాడలేకపోవటానికి కూడా వారి నాలుక మడతపడి, అంటే నిరంతరం కేచరి ముద్రలో ఉండటం కారణంగా అమ్మగారు ఎక్కువగా సంభాషణలు చేసేవారు కాదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అమ్మగారు గ్రాడ్యుయేట్ అయ్యారు, తర్వాత వివాహం జరిగింది, వారికి ఒక పుత్రుడు జన్మించారు. ఇలాగ ఫ్యామిలీ లైఫ్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో వారి అమ్మగారు జయంతమ్మ గారు స్వర్గస్థులయ్యారు. అమ్మగారికి అప్పుడు ఆధ్యాత్మిక తృష్ణ అనేది స్టార్ట్ అయిందండి. అంటే నేను ఈ ప్రపంచంలో అమితంగా ఆదరించేటువంటి, ప్రేమించేటువంటి వ్యక్తి నాకు దూరం అయ్యారు అనే ఒక వాయిడ్ సిచ్యువేషన్ అమ్మగారికి కలిగినప్పుడు అమ్మగారు ఒక డీప్ కంటెంప్లేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోయారండి. ఆ టైంలో అమ్మగారికి లోపల నుంచి కొన్ని మెసేజెస్ అనేవి రావటం జరిగింది. నువ్వు యోగివిక అని ఒక అంతర్వాణి చెప్తూ ఉండేదంట. నువ్వు యోగివిక అని ఒక అంతర్వాణి నిరంతరం చెప్తూ ఉండేది. ఆ సమయంలో అమ్మగారు కాకతాళీయంగా భగవద్గీతని తెరిచారండి. భగవద్గీతని తెరిచినప్పుడు అందులో భ్రూమధ్య స్థానంలో దృష్టి పెట్టి ధ్యానం చేయమని ఒక వర్స్ని చూశారు. ఆ వర్స్ని చూసి దాని ప్రకారమే అమ్మగారు ధ్యానం చేయటం ప్రారంభించారు. టు నో అబౌట్ లైఫ్, అంటే లోపల నుంచి అమ్మగారికి ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి వాటికి ఆన్సర్స్ దొరకాలన్న ఉద్దేశంతో తిరిగి మళ్ళీ ఈ విశ్వంలో వారి అమ్మగారి ఆత్మ ఎక్కడో ఉంటుంది కదా, దానితో కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో అమ్మగారు ఈ మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశారండి. ఎంత డీప్ మెడిటేషన్ అంటే దాదాపు 12 సంవత్సరాల పాటు 8 గంటలు అమ్మగారు మెడిటేషన్ ఇన్ ఇంటర్వెల్స్ చేసేవారు. అలా చేస్తున్నటువంటి సందర్భంలో కొన్నాళ్ల తర్వాత అమ్మగారికి చాలామంది సిద్ధ పురుషులు ధ్యానంలో ప్రత్యక్షం అవటం, అలాగే మెనీ గ్రేట్ మాస్టర్స్ అవధూతలు ధ్యానంలో రావటం, అలాగే కొన్ని డివైన్ మెసేజెస్ ఇవ్వటం, కొన్ని స్పిరిచువల్ డ్యూటీస్ అమ్మగారికి అసైన్ చేయటం, ఇటువంటివన్నీ జరిగాయండి. ఈ క్రమంలో అమ్మగారికి అమృతత్వం సిద్ధించింది. అంటే యోగులకి ద అల్టిమేట్ ఇస్ అమృతత్వం అన్నమాట. దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటారు. అంటే ఇప్పుడు ఒక మానవ జన్మకి అల్టిమేట్ పర్పస్ని మనం రీచ్ అయినప్పుడు ఒక అమృతత్వం సిద్ధిస్తుంది అని అంటారు. అంటే మన లోపల ఉన్నటువంటి కుండలిని సహస్రారాన్ని తాకినప్పుడు అమృతధార కురుస్తుందండి. ఆ స్థితిని అమ్మగారు 3 రోజుల పాటు అనుభవించారు. ఆ తరువాత సెప్టెంబర్ 7, 2005లో అమ్మగారికి సుషుమ్న క్రియా యోగా అనే ఒక అద్భుతమైన విద్యని గురువులు ప్రసాదించారండి. అమ్మగారు ఈ వివరాలన్నీ కూడా ఆ రోజు శిల్పకళా వేదికలో ఉన్నటువంటి క్లాస్లో చెప్తూ వచ్చారనమాట. నేను ఒక మెస్మరైజ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను. అంటే అతీతంగా జరిగేటువంటి విషయాలు కూడా ఉంటాయా అంటే అమ్మగారు వారి గురించి వారు చెప్పుకున్నప్పుడు, అంటే ఒక ఫిజికల్ లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ అమ్మగారి, అంటే జయంతమ్మ గారు వారి మాత స్వర్గస్థులు అవ్వడం అనేది ఫిజికల్ లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా స్పిరిచువల్ వరల్డ్లోకి అమ్మగారు వెళ్ళినటువంటి విధానం నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. అలాగ అమ్మగారు ఎక్స్పీరియన్స్ చెప్పేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత అమ్మగారు ధ్యాన ప్రక్రియని వివరించారు. అమ్మగారు ప్రక్రియని వివరించి అందరినీ చేతుల్ని యోగముద్రలో ఉంచమని చెప్పారు. ఉంచి కళ్ళు మూసుకున్నాను. అదే క్షణం నా భ్రూమధ్యంలో విపరీతమైన శక్తి ప్రకంపనలు నేను అనుభవించగలిగానండి అట్ దట్ వెరీ మూమెంట్. అంటే ఎప్పుడు కూడా అప్పటి వరకు ఇటువంటి ఒక ఫెనామినల్ ఎక్స్పీరియన్స్ అనేది నేను అనుభవించింది లేదు. అట్ దట్ పాయింట్ నాకు విపరీతమైన వైబ్రేషన్స్ భ్రూమధ్య స్థానంలో నేను అనుభవించాను. ప్రక్రియ అంతా ఒక 49 నిమిషాలు చేసిన ధ్యానం కేవలం 4 నిమిషాల్లో అయిపోయినట్లుగా అనిపించిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటే ఒక అద్భుతమైన వెలుగు నా చుట్టూ ఉన్నట్లుగా నాకు అనిపించిందండి. నెక్స్ట్ డే అమ్మగారిని నేను కలవడానికి వెళ్తే అమ్మగారి నుంచి నాకు ఒక విధమైనటువంటి డివైన్ ఎనర్జీస్ ఒక షాక్ లాగా వచ్చాయి. ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ నాకు లేదు. బట్ దట్ వాజ్ అ ఫస్ట్ టైం. అలా ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి నాకు అలాంటి ఒక డివైన్ జోల్ట్ లాగా తాగలటం అనేది. ఆ తర్వాత అమ్మగారు చెప్పారు, ఈ ప్రాక్టీస్ ఇవాళ ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళు 49 రోజుల పాటు దీన్ని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఎందుకంటే ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో
నలుగురు డివైన్ మాస్టర్స్ మన చుట్టూ ఉంటారని చెప్పారు అమ్మగారు. అంటే ఒక పక్కన శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారు ఉంటారు గైడింగ్ మాస్టర్గా, మరొక పక్కన మనకి భోగనాథ మహర్షులు గారు ఉంటారు, అలాగే ఇంకొక పక్కన పూజ్య గురువులు శ్రీ శ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు ఉంటారు, అలాగే మరొక గైడింగ్ మాస్టర్ కూడా ఉంటారు. నలుగురు గైడింగ్ మాస్టర్స్ మీ చుట్టూ ఉంటారు. కాబట్టి మీరు ఇంటి దగ్గర చేసుకున్నా కూడా చాలా కాన్ఫిడెంట్గా మీరు చేసుకోవచ్చు అని చెప్పారనమాట. నిజంగానే నేను ఎప్పుడు ధ్యానం చేసినా కూడా ఎవరో అదృశ్యంగా నన్ను గైడ్ చేస్తున్నట్లుగా ఒక భావన కలిగేది. ఒక్కొక్కసారి విశ్వశక్తి ఒక వర్షంలాగా కురవటం. అలాగే ఒక రోజైతే నేను ధ్యానం చేయడానికని పూజ గదిలోకి వెళ్ళానండి. కళ్ళు మూసుకున్న తర్వాత నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జ్యోతి రూపం, అలాగే గణపతి స్వామి వారి జ్యోతి రూపం అనేది కనిపించింది. ఇది నేను ఏదో ఎగ్జాజరేట్ చేసో లేకపోతే చెప్పాలనో నేను చెప్పట్లేదు. ఇట్ ఈస్ మై వెరీ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎస్, ఇట్ ఈస్ అ ట్రూత్. నేను స్వయంగా దీన్ని అనుభవించానండి. ఇది మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఆర్థిక విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ ఎన్నో 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 మార్పులు జరిగాయి ఈ 7 ఏళ్ల ఈ ప్రాక్టీస్లో. ఎన్నో అద్భుతాలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయండి. భగవంతుడంటే ఇది. నేను నా చిన్ననాట నాకు ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఈ సుషుమ్న క్రియాయోగ ధ్యాన సాధన చేసిన తర్వాత వాటికి అన్నిటికీ కూడా నాకు ఆన్సర్స్ లభించాయి. మరీ ముఖ్యంగా నేను ఒక నేషనల్ రీసెర్చ్ వర్క్కి సెలెక్ట్ అయ్యానండి. దానికి కూడా ఇంటర్నల్గా నేను ఏదైనా నాట్యశాస్త్రంలో ఒక వాక్యం చదివానంటే దాని లోపల ఉన్నటువంటి అంతరార్థం ఇటువంటివన్నీ కూడా నాకు అంతర్లీనంగా గోచరం అవుతూ ఉంటాయి అన్నమాట. సో నిరంతరం ఒక గైడెన్స్ అనేది నాకు దొరికిందండి. భగవత్ తత్వం ఏంటో నాకు బోధపడింది. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు జరిగాయి. ఇది మరొక ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.